వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ స్వాతి. రోలుగుంట కళాశాలలో విజయవంతంగా మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ అప్పలరాజు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చోడవరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మంచైనా చెడైనా ఆలోచించుకునే వయస్సు ఇదేనని, అధ్యాపకుల అడుగుజాడల్లో నడుస్తూ మంచి వైపే పయనం చేయాలని, మంచి విషయాలను గ్రహిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలోనే అత్యుత్తమ ఉపాధ్యాయులు కలిగిన కళాశాల నందు మీ పిల్లలను చదివించడం మీ అదృష్టమని, గత సంవత్సరం కళాశాల సాధించిన ఉత్తీర్ణత గురించి ప్రస్తావించారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు, అధికారులు, నాయకులు కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పంచాడ చంద్ర, రోలుగుంట ఎంపీటీసీ సుర్లలో రామకృష్ణ, కొండపాలెం సర్పంచ్ చిరంజీవి, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవాగ్దేవి మహాకాళీ మహాలక్ష్మి సరస్వతి శ్రీ శక్తి స్వరూపిణి అంబా చండీ దుర్గా నమామ్యహం. ఓం సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. నమస్తే లోక్యజననీ నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మి నమో నమః. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన్నః సర్వ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. ఆకాశత్ పైతంతో యదాగచ్చిత సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవ నమస్కారం మాతృమూర్తికం ప్రతిగచ్చతి. ఒకసారి పాద నమస్కారం చేయండి అందరూ కూడా. మీరు ఒకసారి శిరస్సు మీద చేసి ఆశీర్వదిస్తున్నట్టు అందరూ కూడా శిరస్సు మీద చేసి ఆశీర్వదించండి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, ధన కనక వస్తు వాహన సిద్ధిరస్తు, విద్యాభివృద్ధిరస్తు. ప్రభుత్వం వారు మరియు మా కమిషనర్ మేడం వారి ఉత్తర్వుల మేరకు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల రోలుగుంటలో మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మా అధ్యాపకులందరూ కూడా చక్కగా పనిచేశారు. విద్యార్థులు కూడా వారి తల్లిదండ్రులందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం తల్లిదండ్రులు వచ్చున్నారండి. వారికి అందరికీ కూడా ఇప్పుడు పాత పూజ చేసి వారికి పుష్పార్చన చేసి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు పిల్లలు తీసుకోవడం జరిగింది. తర్వాత మరి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి యాడ్ అవుతున్నారు. వారు రాగానే కార్యక్రమాన్ని పిల్లలతో చర్చించి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మేమందరం కూడా ముందుగా ఉన్నాము. తర్వాత మరి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా పిలవడం జరిగింది. షైనింగ్ స్టార్స్ 3 మనకి కాలేజీలో వచ్చి ఉన్నారు. అందులో ముఖ్యంగా మొత్తం స్టేట్ టాపర్ ఎంపీసీ నుంచి మనకి మడ్డు గౌతమి 986 మార్కులు వేయగానే ఎంపీసీ నుంచి టాపర్ స్టేట్ టాపర్ అమ్మాయి, మరి అలాగే ఇంకొక విద్యార్థి ఎల్ చైతన్య అనే అబ్బాయి డిస్ట్రిక్ట్ టాపర్ అబ్బాయిల్లో అబ్బాయి కూడా విట్ సీట్ రావడం జరిగింది. ఆ విధంగా మనకి ఈ సంవత్సరం విట్ అమరావతిలో ఇద్దరికి ఫ్రీ సీట్లు రావడం జరిగింది. వీరితో పాటుగా మనకి ఈ సంవత్సరం విద్యార్థి హరికృష్ణ అని నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అండి. ఆ అబ్బాయి కూడా SRMలోని ఫ్రీ సీట్ వచ్చింది. చెన్నైలో చదువుతా ఉన్నాడు. తనకి కూడా ఫ్రీ సీట్ రావడం జరిగింది మన కాలేజీ నుంచి. ముగ్గురు కూడా చక్కగా బాగా చదివి వారి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ప్రోత్సాహంతో మా అధ్యాపకుల యొక్క కృషి పట్టుదలతోనే వారందరికీ కూడా మంచి ఉన్నతమైన భవిష్యత్తు కలిగేలాగా మంచి యూనివర్సిటీలో వారు జాయిన్ అయ్యారు. అందుకు మా అధ్యాపకులు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వారిని మిగతా ఇప్పుడు చదువుతున్న పిల్లలకి దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా పాత విద్యార్థి ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లల మాదిరిగానే వారికి కూడా చక్కగా అన్నీ నేర్పించి పంపి మంచి భవిష్యత్తు ఉండేలాగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఈ కాలేజీ నుంచి చదివి వెళ్ళిన మా సాయిసార్ గారి విద్యార్థి శివ అనే విద్యార్థి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యారు. వారి ప్రోత్సాహం కూడా తదుపరి మా కాలేజీకి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 సక్సెస్ఫుల్గా ప్రారంభించబడింది. దాంట్లో భాగంగా విద్యార్థుల తాలూకా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా విద్యార్థులు తల్లిదండ్రులకి వాళ్ళ పాద పూజతో వాళ్ళ ఆశీర్వచనాలతో కార్యక్రమం ప్రారంభమైంది. తదుపరి ఎమ్మెల్యే గారి తాలూకా అటెండెన్స్తో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగుతుంది. దాంట్లో ఉత్తమ విద్యార్థుల తాలూకా ప్రసంగాలు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత ఫలితాలు సాధించినటువంటి మా కళాశాల విద్యార్థులు, విట్ అమరావతిలోను ఫ్రీ ఇంజనీరింగ్ సీట్ సాధించిన విద్యార్థులు 2 విద్యార్థులు ఉన్నారు. జిల్లాకి 2 విద్యార్థులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద విట్ అమరావతి వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఒక బాయ్ని ఒక గర్ల్ని, ఆ 2 కూడా మా కళాశాలకే, రోలుగుంట కళాశాలకే రావడం చాలా గర్విస్తున్నాం ఈ సంవత్సరం. అందువలన వాళ్ళు ఫ్రీ సీట్ ఇంజనీరింగ్ సీట్ పొంది దాంట్లో రేపు 15వ తారీఖు నుంచి ఇంజనీరింగ్ జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా దాంట్లో భాగంగానే SRM యూనివర్సిటీలోను నేషనల్ బాల్ బ్యాడ్మింటన్లో టాపర్ హరికృష్ణ అనే విద్యార్థి ఫ్రీ సీటు చెన్నైలోను ఇంజనీరింగ్ సీటు పొందడం జరిగింది. ఆ విద్యార్థి కూడా త్వరలోనే ఇంజనీరింగ్ జాయిన్ అవుతాడు. అదేవిధంగా ఇక్కడ షెడ్యూల్లోను డ్రగ్స్కి నో చెప్పండి బ్రో అనే దాని మీద విద్యార్థుల ప్రసంగాలు ఉంటాయి. తర్వాత సైబర్ అవగాహన మీద కూడా విద్యార్థుల తాలూకా ప్రసంగాలు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి కూడా ఉత్తమ ప్రసంగాలు దీంట్లో భాగంగా ఉన్నాయి. తర్వాత మొక్క నాటే కార్యక్రమం కూడా తల్లిదండ్రులతో ఉంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచే కంటిన్యూ అయ్యి తర్వాత చివరిగా ఈ తల్లిదండ్రుల తాలూకా ప్రతిజ్ఞతో ఈరోజు కార్యక్రమం ముగించడం జరుగుతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులకి విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం ఈ కళాశాలలోనే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉపాధ్యాయులతోని తల్లిదండ్రులతోని ఇంటరాక్షన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగి విద్యార్థులకు ఎంతో ఇది మేలు జరుగుతుందని, వాళ్ళ తాలూకా డెవలప్మెంట్లో ఇది బాగా ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ గారు, కళాశాల సిబ్బంది అంతా కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి నిరంతర వార్త, స్రవంతి మీ టీవీ.